హాయ్ నమస్తే. నా పేరు రాజప్రభ. మీరు చూస్తున్నారు ఎంఆర్‌పి ఎడ్యుకేషన్ ఛానల్. మీరు గ్రూప్స్, పోలీస్, డీఎస్సీ, జీపీఓ, ఎన్టీపీసీ లాంటి జాబ్స్ ప్రిపరేషన్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా! దానికి కారణాలేంది, ఫలితాలేందనేది ఈ వీడియోలో క్లుప్తంగా ఏఐ ద్వారా వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మనం 1857లో జరిగిన ఒక పెద్ద చారిత్రక సంఘటన గురించి మన దగ్గరున్న పత్రాల ఆధారంగా లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. కొందరు దీని కేవలం సిపాయిల తిరుగుబాటు అంటారు. మరికొందరేమో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామమని చాలా గర్వంగా చెబుతారు. అవును, ఈ రెండు అభిప్రాయాల మధ్య చాలా చర్చ జరిగింది. అసలు నిజమేమిటి? ఈ భిన్నమైన అభిప్రాయాల వెనుకున్న కారణాలేంటి? ఈరోజు ఈ చిక్కుముడిని విప్పుదాం. ఈ కథ మొదలయ్యేది ఢిల్లీ సింహాసనంపై ఉన్న చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా టూతో. మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలంతా నేరుగా ఢిల్లీకి వచ్చారు. అవును, వచ్చి వృద్ధాప్యంలో ఉన్న ఆయన్ని తమ నాయకుడుగా హిందుస్థాన్ చక్రవర్తిగా ప్రకటించారు. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఆయన పేరుకే చక్రవర్తి, కాని ఆ తిరుగుబాటును నడిపించే శక్తి ఆయనకు నిజంగా ఉందా? సరిగ్గా అదే అసలైన ప్రశ్న. బహదూర్ షా టూకు అప్పటికే 80 ఏళ్లు పైబడ్డాయి. ఆయన ఒక కవి, ఒక సూఫీ తత్వవేత్త. అంటే యుద్ధ వ్యూహాలు, సైనిక నాయకత్వం లాంటివి ఆయనకు అసలు పట్టులేని విషయాలు. సిపాయిలకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక చిహ్నం కావాలి, ఒక జెండా కావాలి. ఆహా, ఒక ఐక్యతకు ప్రతీక. అవును, మొఘల్ సింహాసనం కంటే పెద్ద చిహ్నం ఆ రోజుల్లో మరొకటి లేదు. అందుకే ఆయన్నే ఎంచుకున్నారు. కాని ఇది కేవలం నామమాత్రపు నాయకత్వమే. అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉద్యమానికి ముఖచిత్రం లాంటివారా? మరి తెర వెనుక అసలు సైన్యాన్ని నడిపించిన కీలక వ్యక్తి ఎవరు? ఆయే జనరల్ బఖ్త్ ఖాన్. బఖ్త్ ఖాన్ ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో సుబేదార్గా పనిచేసి యుద్ధతంత్రంలో మంచి అనుభవం సంపాదించాడు. ఓహ్, అంటే బ్రిటిష్ సైన్యంలోనే పనిచేశాడనమాట. అవును, బరేలీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించి తన సైన్యంతో ఢిల్లీ చేరుకున్నాడు. వచ్చి రాగానే పరిస్థితిని అంచనా వేసి వాస్తవ సైనిక కమాండర్గా బాధ్యతలు తీసుకున్నాడు. అంటే పరిపాలన అంతా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయిందా? ఒక సైనికుల కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారానే పరిపాలన, యుద్ధవ్యూహాలు నడిపించాడు. బహదూర్ షా కేవలం దేశ ఐక్యతకు ప్రతీకగా మిగిలిపోయారన్నమాట. బహదూర్ షా మరియు అతని కుటుంబం గతి ఏమైంది? అది చాలా విషాదకరమైన ముగింపు. 1857 సెప్టెంబర్లో బ్రిటిష్ వారు ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఓ బహదూర్ షా టూను బంధించి విచారణ పేరుతో ఒక ప్రహసనం నడిపి దేశ బహిష్కరణ శిక్ష వేసి బర్మాలోని రంగూనుకు పంపేశారు. అక్కడే ఆయన ఒంటరిగా 1862లో కన్నుమూశారు. అబ్బా! ఇక మేజర్ హడ్సన్ అనే అధికారి చక్రవర్తి కుమారులను, మనుమలను ఢిల్లీలోని ఖూనీ దర్వాజా, అంటే రక్తపు ద్వారమని అర్థం, ఆయన కళ్ళెదుటే. అవును, ఆయన కళ్ళెదుటే అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆ పేరుకు తగ్గట్టే అక్కడ రక్తం పారింది. ఆ దెబ్బతో మొఘల్ వంశం పూర్తిగా అంతమైపోయింది. ఒక చక్రవర్తిని, అది తమకు నామమాత్రపు శత్రువైన వ్యక్తిని, ఆయన కళ్ల ముందే తన పిల్లల్ని, మనవల్ని అలా చంపడం, ఇది కేవలం తిరుగుబాటును అణచివేయడం కాదు, ఒక వంశాన్ని, ఒక గౌరవాన్ని అవమానించి తుడిచిపెట్టేయాలనే కసి కనిపిస్తోంది ఇందులో. నిజమే, అది చాలా క్రూరమైన చర్య. ఢిల్లీలో మొఘల్ వంశం అలా అంతమైతే ఆ తిరుగుబాటు జ్వాలలు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా బలంగా వ్యాపించాయి. ముఖ్యంగా కాన్పూర్. అక్కడ కథ మరో మలుపు తీసుకుంది. అవును, కాన్పూర్లో నానాసాహెబ్. ఆయన తిరుగుబాటుకు దిగడానికి అసలు కారణమేమిటి? నానాసాహెబ్ కథ కూడా ఒక రకంగా వ్యక్తిగత అవమానంతోనే మొదలైంది. ఓ, దత్తపుత్రుడా? అదే, బాజీరావు టూకు బ్రిటిష్ వారిస్తున్న పెన్షన్ ఆయన మరణానంతరం తన దత్తపుత్రుడైన నానాసాహెబ్కి ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకని? సహజ వారసుడు కాదనేనా? సరిగ్గా అదే కారణం. ఈ అన్యాయం, అవమానంతో రగిలిపోతున్న నానాసాహెబ్ కాన్పూర్లో సిపాయిలు తిరుగుబాటు చేయగానే దానికి నాయకత్వం వహించడానికి ఇదే సరైన సమయమని భావించాడు. అంటే వ్యక్తిగత కారణాలతో మొదలైనా అది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటంగా మారింది. అయితే నానాసాహెబ్తో పాటు మనం తాంత్యా తోపే గురించి కూడా తప్పక మాట్లాడుకోవాలి. తప్పకుండా, తాంత్యా తోపే. కాన్పూర్ పతనం తర్వాత చాలామంది నాయకులు పారిపోయినా ఆయన మాత్రం పోరాటం ఆపలేదు. నిజమే, తాంత్యా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ్. అతను నానాసాహెబ్ సైన్యాధిపతి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన గెరిలా యోధుడు. గెరిల్లా యోధుడా? అవును, కాన్పూర్ బ్రిటిష్ వారి చేతికి చిక్కిన తర్వాత నానాసాహెబ్ నేపాల్కు పారిపోయాడు. కాని తాంత్యా తోపే తప్పించుకుని మధ్య భారతదేశపు అడవుల్లోకి వెళ్లిపోయాడు. అక్కడి నుండి పోరాటం కొనసాగించాడన్నమాట. అవును, అక్కడ నుండి బ్రిటిష్ వారిపై గెరిల్లా దాడులు కొనసాగించాడు. అసలు గెరిల్లా యుద్ధం అంటే ఆ కాలంలో ఎలాంటిది? అది బ్రిటిష్ వారి క్రమశిక్షణ గల సైన్యానికి ఎందుకంత పెద్ద సవాలుగా మారింది? గెరిల్లా యుద్ధం అంటే ముఖాముఖి పోరాటం కాదు. శత్రువుకు అస్సలు ఊహించని చోట, ఊహించని సమయంలో దాడిచేసి మాయమవ్వడం. మెరుపుదాడుల్లాగా? అంతే. తాంతియా తోపే తన చిన్న సైనిక బృందాలతో బ్రిటిష్ వారి కమ్యూనికేషన్ లైన్లను, సరఫరా మార్గాలను దెబ్బతీసేవాడు.
అడవులు కొండ ప్రాంతాల భౌగోళిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వాడుకుని బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలబెట్టాడు. వాళ్లకు పెద్ద సైన్యమున్నా ఇది కష్టమే. చాలా కష్టమైంది. ఈ క్రమంలోనే అతను ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో చేతులు కలిపాడు. ఆహా, ఇద్దరూ కలిశారా? అవును, ఇద్దరూ కలిసి గ్వాలియర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాని అతని ముగింపు కూడా విషాదకరంగానే జరిగింది. ఇక్కడా ద్రోహం పాత్ర ఉంది. అవును, ఇది భారత చరిత్రలో ఒక చేదు నిజం. మాన్సింగ్ అనే ఒక జమీందార్ స్నేహితుడిలా నమ్మించి ద్రోహం చేశాడు. అయ్యో! అతనిచ్చిన సమాచారంతో బ్రిటిష్ వారు తాంతియా తోపే నిద్రిస్తున్నప్పుడు పట్టుకున్నారు. 1859లో విచారణ జరిపి ఉరితీశారు. ద్రోహం జరగకపోయి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. ఖచ్చితంగా అతను మరికొంతకాలం బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టేవాడు. నిజమే. నేను నా ఝాన్సీని ఇవ్వను అని ఆమె గర్జించడానికి కారణమైన ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి కొంచెం వివరిస్తారా? అది లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఒక దుర్మార్గమైన విధానం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు. అంటే దాని ప్రకారం బ్రిటిష్ వారిపై ఆధారపడిన ఏ సంస్థానానికైనా సహజ వారసులు అంటే సొంత కొడుకులు లేకపోతే వారు దత్తత తీసుకున్న కుమారుడికి రాజ్యాధికారం రాదు. ఓ, ఆ రాజ్యం నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది, విలీనమైపోతుంది. ఝాన్సీరాజు గంగాధర్రావు మరణానంతరం వారి దత్తపు పుత్రుడైన దామోదరరావును వారసుడిగా అంగీకరించలేదు. దాంతో ఝాన్సీని ఆక్రమించుకున్నారు. అప్పుడే లక్ష్మీబాయి తిరుగుబాటు బావుట ఎగురువేసింది. సరిగ్గా అదే జరిగింది. ఆమె పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె శత్రువు బ్రిటిష్ జనరల్ సర్ హ్యూ రోజ్ ఆమె గురించి చెప్పిన ఒక మాట మన పత్రాలలో హైలైట్ చేసింది. అవును, ఒక శత్రువు చేత ప్రశంసలు అందుకోవడమంటే అది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. అది ఆమె పరాక్రమానికి బ్రిటిష్ వారుచ్చిన అతి పెద్ద కితాబు. ఝాన్సీని ముట్టడించిన బ్రిటిష్ సైన్యానికి సర్ హ్యూ రోజ్ నాయకత్వం వహించాడు. లక్ష్మీబాయి కోట లోపల్నుండే వీరోచితంగా పోరాడింది. చివరికి తప్పించుకుని గ్వాలియర్కు చేరుకుంది కదా? అవును, కల్పీకి, ఆ తర్వాత తాంత్యా తోపేతో కలిసి గ్వాలియర్కు. గ్వాలియర్ వద్ద జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందింది. ఆ పోరాటాన్ని చూసే ఆయన ఆ మాట అన్నారు. అవును, ఆ భీకర పోరాటాన్ని చూసిన సర్ హ్యూ రోజ్ తిరుగుబాటుదారుల్లో ఉన్న ఏకైక పురుషుడు ఆమె అని ప్రశంసించాడు. ది ఓన్లీ మ్యాన్ అమంగ్ ద రెబెల్స్. అదే, ఇది ఆమె ధైర్యానికి, నాయకత్వ పటిమకు తిరుగులేని నిదర్శనం. మనం ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. ఢిల్లీ, కాన్పూర్, ఝాన్సీ ఇది ఒకే కేంద్రం నుండి నడిచిన పోరాటం కాదు. ఇది అనేక ప్రాంతాలలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో స్వతంత్రంగా చెలరేగిన తిరుగుబాట్ల సమాహారంలా కనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే ఈ తిరుగుబాటు ఉత్తర మరియు మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఉదాహరణకు లక్నో అంటే అవధ్ ప్రాంత రాజధాని. అవును, అక్కడ బేగం హజరత్ మహల్ తన మైనర్ కుమారుడు బిర్జిస్ ఖాదిర్ను నవాబుగా ప్రకటించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసింది. ఆమె పోరాటంలో హిందూ ముస్లిం ఐక్యత కూడా బాగా కనిపించిందని అంటారు. అవును, అది ఆమె ప్రత్యేకత. కాని చివరికి ఆమె కూడా నేపాల్కు పారిపోవాల్సొచ్చింది. బీహార్ నుండి కూడా ఒక సింహం గర్జించినట్లు మన పత్రాలు చెబుతున్నాయి. అది 80 ఏళ్ల వయసులో. అవును, మీరు కున్వర్ సింగ్ గురించే మాట్లాడుతున్నారు. అర్రా సమీపంలోనే జగదీష్పూర్ జమీందార్ 80 ఏళ్ల వయసులో ఆయుధం పట్టడం. అదే, ఆ వయసులో చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. కాని అతను బ్రిటిష్ వారిని ఎదిరించడానికి సైన్యంతో కదిలాడు. అతని పోరాట పటిమ చూసి ప్రజలు అతనికి బీహార్ సింహం అనే బిరుదిచ్చారు. ఆయన కూడా యుద్ధంలోనే మరణించారు. అవును, యుద్ధంలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఫైజాబాద్లో మౌల్వీ అహ్మదుల్లా అనే పేరు కూడా ప్రముఖంగా కనిపిస్తోంది. బ్రిటిష్ వారు ఆయన తలకు వెలకట్టారంటే ఆయన ఎంతటి ప్రమాదకారిగా మారి ఉంటారో. మౌల్వీ అహ్మదుల్లా తిరుగుబాటుకు ఒక ముఖ్యమైన వ్యూహకర్త మరియు నాయకుడు. అతను బ్రిటిష్ వారికి ఎంతటి ప్రమాదకారిగా మారాడంటే ఎంత బహుమతి ప్రకటించారు? అతనిని సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టిస్తే 50,000 రూపాయల భారీ బహుమతి ఇస్తామని ప్రకటించారు. 50,000 రూపాయలు 1857లో. అది ఈ రోజుల్లో కోట్లతో సమానం. అవును, వాళ్లు ఆయన్ను అంత పెద్ద శత్రువుగా చూశారన్నమాట. దీని బట్టే అతను ఎంతటి కీలకమైన శత్రువో మనం అర్థం చేసుకోవచ్చు. మన పత్రాలలోని పట్టికను చూస్తే ఇంకా చాలా పేర్లున్నాయి. అవును, ఫరూఖాబాద్లో తుఫ్జల్ హసన్ ఖాన్, అలహాబాద్లో మౌల్వీ లియాకత్ అలీ, బరేలీలో ఖాన్ బహదూర్, ఇలా అనేక ప్రాంతాలలో స్థానిక నాయకులు తిరుగుబాటు చేశారు. ఇన్ని వేర్వేరు ప్రాంతాలలో ఇంతమంది నాయకులు వారి వారి కారణాలతో పోరాటం చేస్తుంటే ఇదొక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలు దీన్ని ఏమని పిలవాలి? అదే అసలైన చర్చ. చరిత్రకారులు దీన్నెలా చూశారు? దీని స్వభావంపై అందరిదీ ఒకే మాట లేదు. ఇక్కడే చాలా ఆసక్తికరమైన చర్చుంది. దీనిపై ఏకాభిప్రాయం అస్సలు లేదు. మన పత్రాలలో 3 ముఖ్యమైన దృక్కోణాలను ప్రస్తావించారు. మొదటిది, ఒకవైపు వీడి సావర్కర్ వంటి జాతీయవాద చరిత్రకారులు తమ ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 పుస్తకంలో దీనిని ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అని అభివర్ణించారు. అంటే ఇది బ్రిటిష్ వారిని తరిమివేయడానికి భారతీయులు చేసిన ఒక వ్యవస్థీకృత జాతీయ పోరాటం అని వారి గట్టివాదన. కరెక్ట్. కాని ఆర్సీ మజుందార్ లాంటి ప్రముఖ చరిత్రకారులు ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకించారు కదా. ఆయన మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయి. అవును, ఆయన వాదన చాలా భిన్నమైనది. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది ప్రథమమూ కాదు, జాతీయమూ కాదు, స్వాతంత్ర్య సంగ్రామమూ కాదు. ఆయన అలా అనడానికి గల కారణాలేంటి? కేవలం దక్షిణ భారతదేశం పాల్గొనకపోవడం ఒక్కటేనా, లేక? అది ఒక కారణం. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన అంశం.
మజుందార్ వాదన ప్రకారం ఇది దేశమంతటా వ్యాపించలేదు. అంటే దక్షిణ భారతదేశం, పంజాబ్, బెంగాల్లోని చాలా ప్రాంతాలు దీనికి దూరంగా ఉన్నాయి. అవును. అంతేకాదు విద్యావంతులైన మధ్యతరగతి వర్గం, వ్యాపారులు వంటివారు దీన్ని సమర్థించలేదు. ఇక నాయకుల విషయానికొస్తే నానాసాహబ్కు తన పెన్షన్, రాణి లక్ష్మీబాయికి తన రాజ్యం, ఇలా చాలామందికి జాతీయ భావన కంటే వారి వారి రాజ్యాలను, హక్కులను కాపాడుకోవాలనే ఆలోచనే ఎక్కువగా ఉందని ఆయన వాదించారు. అంటే అందరికీ ఒకే ఉమ్మడి శత్రువు ఉన్నా వారిని కలిపే ఒక ఉమ్మడి జాతీయ ప్రణాళిక లేదు. సరిగ్గా అదే ఆయన విశ్లేషణ. ఈ రెండు తీవ్రమైన వాదనల మధ్య వాస్తవానికి దగ్గరగా ఉండే సమతుల్యమైన విశ్లేషణ ఏదైనా ఉందా? ఉంది. భారత ప్రభుత్వ అధికారిక చరిత్రకారుడిగా నియమితులైన ఎస్.ఎన్. సేన్ తన 1857 అనే పుస్తకంలో ఒక మధ్యమార్గాన్ని అనుసరించారు. ఆయన విశ్లేషణ ఎలా ఉంటుంది? ఆయన ప్రకారం ఇది మతం కోసం పోరాటంగా మొదలై స్వాతంత్ర్య సంగ్రామంగా పరిణామం చెందింది. ఆసక్తికరంగా ఉంది. అంటే సిపాయిలు మొదట తమ మత విశ్వాసాలకు, అంటే ఆ కొవ్వు పూసిన తూటాల కారణంగా భంగం కలుగుతోందని పోరాటం మొదలుపెట్టారు. కాని అది క్రమంగా విదేశీ పాలనకు వ్యతిరేకంగా చేసే స్వాతంత్ర పోరాటంగా రూపుదిద్దుకుందని ఆయన అభిప్రాయపడ్డాడు. సరే, తిరుగుబాటును బ్రిటిష్వారు అణచివేశారు. కాని అది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిలించి ఉండాలి. దాని తర్వాత వారి పరిపాలనలో, వారి ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పులొచ్చాయి? చాలా పెద్ద మార్పులొచ్చాయి. 1857 తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ పాలనా స్వరూపాన్ని మార్చేసింది. ఇది బ్రిటిష్ వారికి ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పేంటి? 1858 నవంబర్ 1న విక్టోరియా మహారాణి విడుదల చేసిన ప్రకటనతో వచ్చింది. ఆ ప్రకటనతో భారతదేశంలో దాదాపు 100 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లోంచి పాలన నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళిందన్నమాట. సరిగ్గా అంతే. భారతదేశ పరిపాలనా బాధ్యతలను బ్రిటిష్ రాచరికం, అంటే బ్రిటిష్ క్రౌన్, నేరుగా స్వీకరించింది. ఇది చాలా కీలకమైన మార్పు. అప్పుడు గవర్నర్ జనరల్ పదవి ఏమైంది? ఆ పదవికి వైస్రాయ్ అనే కొత్త బిరుదును జోడించారు. వైస్రాయ్ అంటే రాజు లేదా రాణికి ప్రత్యక్ష ప్రతినిధి అనే అర్థం. మరి మొదటి వైస్రాయ్ ఎవరు? ఆ సమయంలో గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ క్యానింగ్ భారతదేశపు మొదటి వైస్రాయ్గా మారాడు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా సైన్యంలో కూడా పెద్ద మార్పులే చేసుంటారు కదా. అక్కడే వారి విభజించి పాలించు నీతి స్పష్టంగా కనిపిస్తుంది. తిరుగుబాటుకు ప్రధాన కారణం సిపాయిలే కాబట్టి వారు సైన్యంలో సమూలమైన మార్పులు చేశారు. ఏం చేశారు? యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచి భారతీయ సైనికుల సంఖ్యను తగ్గించారు. ముఖ్యంగా తిరుగుబాటుకు కేంద్రమైన బెంగాల్ సైన్యంలో ఈ నిష్పత్తిని 1.2గా, మద్రాస్ మరియు బొంబాయి సైన్యాలలో 1.3గా మార్చారు. ఆహా. ఫిరంగి దళం వంటి కీలకమైన విభాగాలను పూర్తిగా యూరోపియన్లకే పరిమితం చేశారు. ఆహా, అంటే మళ్లీ భారతీయులంతా ఏకమైతే ప్రమాదమని గ్రహించి వారి మధ్య ఐక్యత రాకుండా జాగ్రత్తపడ్డారు. అవును. అంతకంటే ముఖ్యంగా సిపాయిలను కులం, మతం, ప్రాంతం ఆధారంగా మార్షల్ రేసెస్, అంటే యుద్ధజాతులు, మరియు నాన్ మార్షల్ రేసెస్ అని విభజించారు. అవును, గూర్ఖాలు, సిక్కులు, పఠాన్ల వంటి తిరుగుబాటును అణచివేయడంలో సహాయపడిన వారిని మార్షల్ రేసెస్గా ప్రకటించి సైన్యంలో వారికి పెద్దపీట వేశారు. మరి తిరుగుబాటులో పాల్గొన్న వారిని? వాళ్లను సైన్యానికి దూరంగా ఉంచారు. ఇలా మన మధ్య ఉన్న విభేదాలనే వారు ఆయుధంగా వాడుకున్నారు. కాబట్టి 1857 తిరుగుబాటు ఆ సమయంలో విఫలమైనప్పటికీ దాని పర్యవసానాలు చాలా దూరం ప్రయాణించాయి. అది కంపెనీ పాలనను అంతం చేసింది, బ్రిటిష్ వారి విధానాలను మార్చింది, మరియు భవిష్యత్ జాతీయోద్యమాలకు ఒక బలమైన స్ఫూర్తిని, ఒక చారిత్రక వారసత్వాన్ని అందించింది. బ్రిటిష్ వారిని కూడా ఓడించవచ్చనే ఒక నమ్మకాన్ని నాటింది. అవును, ఈ రోజు మనం చర్చించిన పత్రాల సారాంశం ఇదే. ఈ తిరుగుబాటు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అయితే శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. బేగం హజరత్ మహల్, నానాసాహబ్, రాణి లక్ష్మీబాయ్, కున్వర్ సింగ్, బఖ్త్ ఖాన్, ఇంతమంది శక్తివంతమైన నాయకులు. అవును, ఇంత శక్తివంతమైన, ధైర్యవంతులైన నాయకుల మధ్య ఒక బలమైన కేంద్ర నాయకత్వం, స్పష్టమైన సమన్వయం, ఒక ఉమ్మడి జాతీయ ప్రణాళిక ఉండి ఉంటే 1857 నాటి భారతదేశ చరిత్ర యొక్క గమనం భిన్నంగా ఉండేదేమో.